యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత, ప్రభుతో నడక మొదలైన తర్వాత కొంతకాలం ఆత్మీయుల సహవాసం నాకు దొరికింది. బాగా వినండి, ఆత్మీయుల సహవాసం దొరికింది. అందులో నేను దేవునితో దగ్గరగా ఉండి, పరిశుద్ధుల ప్రార్థనా పరుల యొక్క ప్రార్థనా జీవితాన్ని చూస్తూ నేను కూడా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండి, వాళ్ళ మాటల చేత నేను కూడా ప్రోత్సహించబడతా దేవుని కృపలో క్రమంగా ఎదుగుతూ ఉన్నాను. అలా కొన్ని నెలలే నేను ప్రయాణం చేశాను. ఆ తర్వాత నేను ఒంటరిగా వేరే ప్రదేశానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అక్కడ నాకు ఏ ప్రోత్సాహం లేదు. ఆదివారం ఒక చర్చికి వెళ్ళడం, దేవుని ఆరాధించుకోవటం, భక్తికి, వాక్యానికి, ప్రార్థనా జీవితానికి, సహవాసానికి ప్రోత్సహించే వాళ్ళు నాకు దూరం అయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే కొత్తగా నడక నేర్చుకున్న వాడికి నడవడానికి సపోర్ట్ చేసిన వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినట్టు అన్నట్టు. ఇంకప్పుడు నా నడక ఆగిపోయే ప్రమాదంలో పడింది. ఎప్పుడైతే నా నడక ప్రశ్నార్థకమైందో అలాంటి టైంలోనే మళ్ళా నన్ను లోకాశలు చుట్టుముట్టాయి. పరిశుద్ధుల స్నేహం ఎప్పుడైతే నాకు దూరమైందో లోకస్తుల స్నేహం నాకు దగ్గరైంది. లోక ఆకర్షణ నన్ను సమీపించినాయి. ఒక దశలో నేను అనుకున్నాను, ఖచ్చితంగా నేను వెనక్కి జారిపోయే ప్రమాదం ఉంది అని కొంచెం భయం కూడా వేసింది నాకు. నిజదేవుడిని తెలుసుకున్నాను, ఆయనతో నడుచుకున్నాను, ఆయన కదలికలు కొన్ని చూశాను. కానీ ఇప్పుడు నన్ను ప్రోత్సహించే వాళ్ళు లేరు, ఒంటరిగాడిని అయ్యాను. వీలైనంత వరకు నా భక్తిని, ఆత్మీయతను దిగజార్చే వాళ్ళే నా చుట్టూ ఉన్నారు, కానీ నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు. ఇప్పుడు నా పరిస్థితి ఏంది అని ఆలోచనలో పడ్డాను. కొంతకాలం అలా ఒంటరిని చేసి మళ్ళీ నేను బ్యాలెన్స్ తప్పే ప్రమాదం ఉంది అని ఆయనకు అర్థమైనప్పుడు మళ్ళీ ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయ్యి మళ్ళీ నన్ను డైవర్ట్ చేశాడు, ఆయన వైపు తిప్పుకున్నాడు. తిప్పుకున్న తర్వాత ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా వదిలిపెట్టలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 విషయాలు చెప్పాను. 3వది ఏంటంటే ఒత్తిళ్ళు. 1 ఒంటరిని చేశాడు. 2వది విడిచిపెట్టినటువంటి లోకాసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ నా చుట్టూ మూగేటట్టు అనుమతించాడు. 3వది ఒత్తిళ్ళు, ప్రతికూలతలు, శ్రమానుభవాలు నా జీవితంలోకి అనుమతించాడు. ఈ 3 నేను ఎదుర్కొని నా విశ్వాసము అలాగే నా విశ్వాస్యత 2 దెబ్బతినే పరిస్థితి వచ్చింది. అంటే దేవుని యందు నాకున్న ప్రారంభపు విశ్వాసం బలహీనపడే ప్రమాదంలో వచ్చింది. ఆ ప్రమాదం వచ్చింది, అందులో పడే పరిస్థితి వచ్చింది. 2వది దేవునికి నేను నమ్మకంగా ఉండనేమో, నేను దేవుడిని విడిచిపెడతానేమో అనేటటువంటి శోధన కూడా ఎదురైంది. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీలో కొంతమంది అలాగా ఇప్పటికే జారిపడి లేచిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆ టైప్ ఆఫ్ శోధనలు, అలాంటి వాటిని ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో మీలో కొంతమంది ఉన్నారు. అందరికి ఉపయోగపడిద్దని ఈ విషయం చెప్పాను నేను. అయితే సీమోను పేతురు నీళ్లలో మునిగిపోతూ ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నన్ను రక్షించని కేకలేస్తే యేసయ్య వచ్చి చేయందించి మళ్ళీ లేపినట్టు, నేను బలహీన పడుతున్న వేళలో నేను దేవుడిని అదే వేడుకున్నాను. నేనేదో తేడా పడేటట్టున్నాను, ప్రభువా నేను జారిపోయేటట్టున్నాను, నన్ను రక్షించయ్యా, నన్ను చేపట్టయ్యా అని మళ్ళీ దేవునికి ప్రార్థన చేసుకున్నప్పుడు నన్ను మళ్ళీ పట్టుకున్నాడు.